హలో ఫ్రెండ్స్, ఇస్లామిక్ చరిత్రలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మసీదులు ఎందుకు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచాయో తెలుసా మీకు? వక్ఫ్ అనే ఒక శక్తివంతమైన కాన్సెప్ట్. దాని గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు వక్ఫ్ అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్య లక్షణాలు, చరిత్రలో దానికి ఉన్న ప్రాముఖ్యతలు ఏమిటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, దానికి స్థాపించడానికి అవసరమైన షరతులు, నిర్వహణ మరియు పరిపాలనకు సంబంధించిన విధి విధానాలు, ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలు, ఈ వక్ఫ్ నిర్వహణలో వచ్చే సవాళ్ళు, ఆధునిక కాలంలో వక్ఫ్ మరియు ప్రసిద్ధ వక్ఫ్ ఉదాహరణలు తెలుసుకుందాం. దానితో పాటు ఈరోజు దేశంలో ఏదైనా ఒక టాపిక్ అనేది బాగా వైరల్ అవుతుందో అది వక్ఫ్ సవరణ బిల్లు 2024 మాత్రమే. అది ఒక వివాదాస్పద అంశంగా ఎందుకు పరిగణించబడుతుంది ముస్లిం కమ్యూనిటీలో, దాని పై వచ్చిన వివాదం ఏమిటి, అది ఎందుకు వస్తుంది, ఈ అంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వక్ఫ్ అంటే ఏంటి అసలు? వక్ఫ్ అనేది ఒక ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒక మార్చలేని సేవానిధి. అంటే ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్గా ప్రకటిస్తే ఆ ఆస్తిని ఇకపై కొనుగోలు చేయడం కానీ, విక్రయించడం కానీ, లేదా వారసత్వంగా పొందడం కానీ జరగని పని. ఈ విధంగా వక్ఫ్ అనేది సమాజంలో పేదలు, అనాథలు, విద్యార్థులు, తర్వాత మసీదులు, మదర్సాలు, ఆసుపత్రులు, ఇంకా వేరే సేవా కార్యక్రమాలకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. ఉదాహరణకి, ఒక వ్యక్తి తన భూమిని ఒక మసీదుకు లేదా ఆసుపత్రికి వక్ఫ్ చేస్తే ఆ భూమిని ఇకపై ఎవరు తక్కువ ధరకు కొనుగోలు చేయలేరు, లేదా వేరే ఏ ఇతర ప్రైవేటు అవసరాలకు ఉపయోగించలేరు. అది పూర్తిగా మసీదు లేదా ఆసుపత్రికి సంబంధించిన అవసరాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. వక్ఫ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ఇది ఒక శాశ్వతమైనది. వక్ఫ్ ఒకసారి స్థాపించబడితే అది శాశ్వతంగా అదే ఉద్దేశానికి ఉపయోగించాలి. దానిని తిరిగి సాధారణ ఆస్తిగా మార్చలేరు, లేదా ఇతరులకు అమ్మలేను కూడా. ఇది ఒక తిరస్కరించలేని ఒక హక్కు. వక్ఫ్ దాత, ఎవరైతే వక్ఫ్ స్థాపకుడు ఉంటాడో, అతను ఒకసారి తన ఆస్తిని వక్ఫ్గా ప్రకటిస్తే తర్వాత అతనికి కూడా దానిపై హక్కులు ఉండవు. అతను దానిని తిరిగి పొందలేడు కూడా ఎట్టి పరిస్థితుల్లో. దీనిని అల్లాయే యజమానిగా ఉంటాడు అని వక్ఫ్ సిద్ధాంతం చెప్తుంది. ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం వక్ఫ్ ఆస్తి అనేది వ్యక్తిగత వ్యక్తికి చెందింది కాదు, అది అల్లాకు మాత్రమే చెందినదిగా భావించబడుతుంది. మానవులు, ఎవరైతే మనుషులు ఉంటారో, ఎవరైతే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో, వాళ్ళు కేవలం దీన్ని ఒక నిర్వాహకులుగా మాత్రమే ఉంటారు. లబ్ధిదారులకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ వక్ఫ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వక్ఫ్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో వారు పేర్కొన్న విధంగా మాత్రమే ఉపయోగించబడాలి. అది మతపరమైన, సామాజిక లేదా సేవా రంగాల కోసం మాత్రమే కేటాయించబడింది. దీనిని నిర్వహించడానికి ఒక వ్యక్తి ఉంటాడు, అతనే ముతావల్లి. ఆ వ్యక్తి ఈ వక్ఫ్ ఆస్తిని సంరక్షించడంతో పాటు వక్ఫ్ దాత ఏవైతే ఉద్దేశించాడో దాన్ని విధంగానే ఈ వక్ఫ్ ఆస్తిని ఉపయోగించడానికి అతను బాధ్యత వహిస్తాడనమాట. చరిత్రలో వక్ఫ్కు ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి? వక్ఫ్ వ్యవస్థ ప్రవక్త మహమ్మద్ ఆయన కాలం నుంచే ఇది ప్రారంభమైంది. అతను మసీద్ కుబా మరియు మసీద్ అల్ నబవి లాంటి మసీదులను నిర్మించడానికి భూములను వక్ఫ్గా చేశారు. ఖలీఫాల కాలంలో కూడా వక్ఫ్ ఉండింది. ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ ఈయన తన ఖైతార్లోని భూమిని వక్ఫ్ చేసి దాని ఆదాయాన్ని పేదలకు మరియు ప్రయాణికులకు ఉపయోగించమని ప్రకటించాడు. ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ఈయన కూడా మదీనాలోని ఒక నీటి కుళాయి అంటే ఒక బావి, దానిని వక్ఫ్ చేసి ప్రజలందరికీ ఉచితంగా నీటిని అందుబాటులో ఉంచాడు. మధ్యయుగాలలో కూడా వక్ఫ్ ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ చరిత్రలో వక్ఫ్ ద్వారా వచ్చే ఆదాయంతో అనేక విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, వంతెనలు, సాహిత్య కేంద్రాలు అనేవి నిర్మించబడ్డాయి.
వక్ఫ్ ఎన్ని రకాలు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వక్ఫ్ ఆహ్, రక య టైప్ ఆఫ్ యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ మతపరమైన వక్ఫ్ ఉంటాయి, సేవా వక్ఫ్ ఉంటాయి, కుటుంబ వక్ఫ్, స్థిరాస్తి వక్ఫ్, తర్వాత చలనం కలిగిన వక్ఫ్. మతపరమైన వక్ఫ్ అంటే మతానికి సంబంధించినవి. ఎలాంటివి అంటే మసీదులు, మదర్సాలు, పాఠశాలల కోసం ఖురాన్ పాఠశాలలు ఏవైతే నిర్మించాలనుకుంటున్నారో వాటి కోసం భూముల్ని లేదా ఆస్తుల్ని వక్ఫ్ చేయడం. మసీదుల నిర్వహణ, మతపరమైన విద్యా సంస్థలకు నిధుల్ని అందించడం మతపరమైన వక్ఫ్. దాని తర్వాత వస్తుంది సేవా వక్ఫ్ అంటే చారిటబుల్ వక్ఫ్. చారిటబుల్ వక్ఫ్ కింద పేదలకు సహాయం చేసే ఆసుపత్రులు కానీ, విద్యా సంస్థలు, అన్నదానం చేసే కేంద్రాలు, ఇవన్నీ సేవా వక్ఫ్ కింద వస్తాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు మొదలైన వాటిని నిర్వహించడానికి ఈ వక్ఫ్ నిధి ఏదైతే వక్ఫ్ ఎవరైతే దీన్ని వక్ఫ్ చేయాలనుకుంటారో ఆయన ఇచ్చిన ఆ నిధి నుంచి వీటికి విరాళాలను నిధులను కేటాయిస్తారు. కుటుంబ వక్ఫ్ అంటే ఫ్యామిలీ వక్ఫ్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులకు కొంతకాలం ఉపయోగపడేలా వక్ఫ్ చేసి తర్వాత దాన్ని సేవా కార్యక్రమాలకు మళ్లించడం అనేది జరుగుతుంది. ఆస్తి రకాన్ని ఆధారంగా చేసుకుని కూడా వక్ఫ్లు ఉన్నాయి. స్థిరాస్తి వక్ఫ్ అంటే భూములు, భవనాలు, వ్యవసాయ భూములు ఇవన్నీ స్థిరాస్తి కింద వస్తాయి. దీని తర్వాత చలనం కలిగిన వక్ఫ్ అంటే మూవబుల్ వక్ఫ్, డబ్బు, వ్యాపార సంస్థలు, పాడి పశువులు, పుస్తకాలు ఇవన్నీ మూవబుల్ వక్ఫ్ కింద వస్తుంది. వక్ఫ్ స్థాపించడానికి అవసరమైన షరతులు. వక్ఫ్ను చెల్లుబాటు అయ్యేలా స్థాపించడానికి కొన్ని నిర్దిష్ట షరతులు పాటించాలి. అవి ఇస్లామిక్ చట్ట ప్రకారం మాత్రమే వక్ఫ్ చెల్లుబాటు కావడానికి అవసరం. వక్ఫ్ స్థాపించే వ్యక్తి, ఆస్తి, లబ్ధిదారులు మరియు ప్రకటన, ఈ 4 అంశాలు వక్ఫ్ చెల్లుబాటుకు కీలకమైన కారణాలు. వక్ఫ్ దాత ఆస్తిని ఎవరైతే అంకితం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ప్రాప్త వయస్కుడై అంటే మేజర్ అయి ఉండాలి, మానసికంగా స్థిరంగా ఉండాలి అంటే మెంటల్లీ స్టేబుల్ అయి ఉండాలి. అతను లేదా ఆమె స్వేచ్ఛగా ఎలాంటి బలవంతం లేకుండా వక్ఫ్ను స్థాపించగలగాలి. వక్ఫ్ ఆస్తి విలువైన, లబ్ధిదారులకు ఉపయోగపడే ఆస్తి అయి ఉండాలి. ఆ ఆస్తి అనేది చట్టబద్ధంగా దాతకు చెందినదయ్యే మాత్రమే ఉండాలి మరియు ఇస్లామిక్ చట్ట ప్రకారం అనుమతించబడిన ఆస్తి మాత్రమే అయి ఉండాలి. దీనిని పొందే లబ్ధిదారులు ఎవరై ఉంటారు, మతపరమైన లేదా సేవ లేదా ప్రజా సంక్షేమ లక్ష్యమై ఉండాలి. లబ్ధిదారులు స్పష్టంగా గుర్తించబడాలి మరియు ఇస్లామిక్ చట్ట ప్రకారం అనుమతించబడిన వారి ఎవరైతే అనుమతించబడిన వారు ఉంటారో వారి కోసమై ఉపయోగించబడాలి. ఇంకా ప్రకటన అంటే అనౌన్స్ చేయడం. వక్ఫ్ స్పష్టమైన మరియు తిరస్కరించలేని విధంగా ప్రకటించాలి. ఈ ప్రకటన మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా ఉండొచ్చు, అంటే ఓరల్గా చెప్పొచ్చు లేదా ఇన్ రిటర్న్ కూడా ఇవ్వచ్చు. కానీ దాత ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంటే నేను ఈ వక్ఫ్ను ఏ పర్పస్ కోసం యూజ్ చేయబోతున్నాను అనేది క్లియర్గా అతను తెలియజేయాలి. వక్ఫ్ నిర్వహణ మరియు పరిపాలన. వక్ఫ్ ఆస్తుల సరైన నిర్వహణ వాటి దీర్ఘకాలిక స్థిరత్వానికి చాలా ముఖ్యమైనది. ముతావల్లి ఎవరైతే ఈ వక్ఫ్ వ్యవస్థాపకుడు వక్ఫ్ నిర్వాహకుడు ఉంటాడో అతను ఆస్తిని సంరక్షించడం, ఆ ఆదాయాన్ని సరిగ్గా పంపిణీ చేయడం మరియు ఈ వక్ఫ్ చేసిన వ్యక్తి సూచించబడిన వాటికి ఉపయోగపడేలా చూడడం ఇతని బాధ్యత. అనేక దేశాల్లో వక్ఫ్ నిర్వహణ ప్రభుత్వ సంస్థలు నియంత్రిస్తాయి. ఇది వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నివారించడానికి సహాయపడుతుంది. సో ముతావల్లి బాధ్యతలు ఏమేమి ఉంటాయి? అతను ఆస్తిని సంరక్షించడం, వక్ఫ్ ఆదాయాన్ని దాత పేర్కొన్న విధంగా పంపిణీ చేయడం, దాన్ని దుర్వినియోగం అవ్వకుండా చూడడం, ఖచ్చితమైన లెక్కలు రికార్డులను అతను మెయింటైన్ చేయడం అనేది అతని బాధ్యతలు. వీటిలో ప్రభుత్వ నియంత్రణ. భారతదేశం ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ చట్టం 1995 స్థాపించింది.
టర్కీలో అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫౌండేషన్ దీన్ని నిర్వహిస్తుంది. ఈజిప్ట్లో మినిస్ట్రీ ఆఫ్ ఔకాఫ్ దీనిని నిర్వహిస్తుంది. ఇతర ముస్లిం దేశాలు వివిధ వక్ఫ్ మంత్రిత్వ శాఖలు దీనిని నిర్వహిస్తుంటాయి. వక్ఫ్ యొక్క ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలు. వక్ఫ్ వ్యవస్థ అనేది ఇస్లామిక్ సమాజాల్లో ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. ఇది ఒక దీర్ఘకాలిక అభివృద్ధి మరియు సామాజిక భద్రత, విద్య మరియు మతపరమైన సంస్థలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక అభివృద్ధి అంటే లైక్ విద్యా సంస్థలు నెలకొల్పడం, ఆసుపత్రులు, నీటి వసతులు, వీటి కోసం నిధులను అందిస్తుంది. దాని తర్వాత దీర్ఘకాలిక సామాజిక మౌలిక సదుపాయాలను ఏమైనా అవసరమైతే వాటిని నిర్మించడం అనేది వక్ఫ్ యొక్క బాధ్యత. దాని తర్వాత సామాజిక భద్రతలో భాగంగా పేదలు, ఎవరైతే విధవలు ఉంటారో, లేకపోతే అనాథలు ఎవరైనా ఉంటారో వాళ్ళకి సహాయం అందిస్తుంది. సమాజంలో అత్యంత బలహీన వర్గాల వారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని అంటారు కదా, వారికి ఆర్థిక భద్రతను కల్పించడంలో వక్ఫ్ ఎప్పుడు ముందుంటుంది. విద్యా ప్రోత్సాహానికి వస్తే అల్ అజహర్ ఈజిప్ట్లో, దాని తర్వాత ఇస్తాంబుల్లో యూనివర్సిటీ టర్కీ వంటి విశ్వవిద్యాలయాలు వక్ఫ్ నిధులతోనే నడుస్తున్నాయంటే ఎలాంటి అతిశయోక్తి లేదు వీటిలో. మతపరమైన సంస్థలు మద్దతు ఇలా ఉంటుంది. మసీదులు, మదర్సాలు, ఇస్లామిక్ సెంటర్లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మత విద్య మరియు ఆచారాలను. వర్క్ నిర్వహణలో సవాళ్ళు. వక్ఫ్ వ్యవస్థ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ దాని నిర్వహణలో అనేక సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లను అధిగమించడం వల్ల వర్క్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం అవసరం. వీటిలో దుర్వినియోగం మరియు అవినీతి అనేది చాలా పెద్ద సవాలుగా మారింది. కొంతమంది నిర్వాహకులు వక్ఫ్ ఆస్తులను అనవసరంగా దుర్వినియోగం చేస్తుంటారు. కొంతమంది పత్రాలు మెయింటైన్ చేయకపోవడం లాంటిది కూడా వీటిలో చూస్తూ ఉంటాం మనం. కొన్ని వక్ఫ్ ఆస్తులు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వివాదాలకు ఆస్కారం అవుతున్నాయి. కొన్ని దేశాలలో ప్రభుత్వం నియంత్రణ వల్ల వక్ఫ్ స్వతంత్రత తగ్గింది. అనేక వక్ఫ్ ఆస్తులు సరిగా ఉపయోగించకపోవడం వల్ల నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. ఆధునిక కాలంలో వక్ఫ్ వ్యవస్థ కొత్త రూపాలను సంతరించుకుంటుంది. సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక వ్యవస్థల్లో మార్పులతో వక్ఫ్ కూడా అభివృద్ధి చెందుతుంది మరియు నవీకరించబడుతుంది. క్యాష్ వక్ఫ్, కార్పొరేట్ వక్ఫ్ అండ్ డిజిటల్ వక్ఫ్ అనే కొత్త మోడల్స్ వక్ఫ్ వ్యవస్థను ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చుతున్నాయి. క్యాష్ వక్ఫ్ అంటే డబ్బుని వక్ఫ్ చేయడం ద్వారా సామాజిక సంక్షేమానికి ఉపయోగపడేలా చేయడం. కార్పొరేట్ వక్ఫ్ వ్యాపారాలను వక్ఫ్ చేసి లాభాలను సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. డిజిటల్ వక్ఫ్ ఆన్లైన్ వక్ఫ్ విరాళాలను సులభంగా అందుబాటులో ఉంచడం అనేది ఈ డిజిటల్ వక్ఫ్ కింద భాగంగా ఉంటుంది. కొన్ని ప్రసిద్ధ వక్ఫ్ ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ వక్ఫ్ ఉదాహరణలు ఉన్నాయి. ఈ వక్ఫ్లు శతాబ్దాలుగా సమాజానికి సేవలు అందిస్తున్నాయి మరియు వక్ఫ్ వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి కూడా. అల్ అజహర్ విశ్వవిద్యాలయం, ఈజిప్ట్ 972వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం వక్ఫ్ ద్వారా ఉచిత విద్య అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సులేమానియా కాంప్లెక్స్ టర్కీలో ఉంది. ఇది 16వ శతాబ్దంలో సుల్తాన్ సులేమాన్ ద్వారా నిర్మించబడిన ఈ సముదాయంలో మసీదు, ఆసుపత్రి, పాఠశాల వక్ఫ్ ద్వారా నడుస్తున్నాయి. మొఘలులు కూడా భారతదేశంలో కొన్ని మొఘల్ వక్ఫ్స్ను స్థాపించారు. ఫతేపూర్ సిక్రీ, రెడ్ ఫోర్ట్ లాంటి చారిత్రాత్మక నిర్మాణాలు వక్ఫ్ ద్వారా నిర్వహించబడ్డాయి. ఈ నిర్మాణాలు భారతదేశ వాస్తుశిల్ప వారసత్వానికి ప్రతీకలుగా ఉంటున్నాయి. ఈనాడు దేశంలో ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంది అంటే అది వక్ఫ్ సవరణ బిల్లు 2024. అసలు ఎందుకు దీనిని వివాదాస్పదంగా అంశంగా చూస్తున్నారు? భారతదేశంలో వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు 2024
ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ బిల్లు ఈ వక్ఫ్ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో, ఇస్లాం మతంలో మతపరమైన లేదా సేవా కార్యక్రమాలకు అంకితం చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వాటి నిర్వహణ నియంత్రణలో కీలకమైన మార్పులు చేయడానికి ప్రతిపాదించబడింది ఈ సవరణ బిల్లు. ఈ సవరణ బిల్లులో ముఖ్య అంశాలు 3 ఉన్నాయి. 1, వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాకుండా ఇతరులను కూడా చేర్చాలి అని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులో పూర్తిగా ముస్లింల చేతిలోనే ఉండేవి. కానీ ఈ బిల్లు ప్రకారం ముస్లింలు కాని వ్యక్తులు కూడా సభ్యులుగా ఉండొచ్చని ప్రతిపాదిస్తుంది ప్రభుత్వం. దీని ద్వారా పరిపాలనలో ఒక పారదర్శకత ఉంటుంది, పెరుగుతుంది అని ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వ అధికారులకు వక్ఫ్ ఆస్తులపై అధికారం మరొక కీలకమైన అంశం. జిల్లా కలెక్టర్లకు మరియు ఇతర అధికారులకు వక్ఫ్ ఆస్తుల స్థితిగతులు, యాజమాన్య హక్కుల గురించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది, ముఖ్యంగా వివాదాస్పద కేసులలో. తర్వాత వక్ఫ్ బై యూజ్ సూత్రాన్ని తొలగించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఏదైనా ఒక భూమిని మతపరమైన విధానాలకు ఎక్కువ కాలం ఉపయోగిస్తే దానిని స్వయంచాలకంగా వక్ఫ్ ఆస్తిగా గుర్తించే అవకాశం ఉండేది. ఈ బిల్లు ద్వారా అలాంటి ప్రక్రియకు స్వస్తి పలికి అధికారిక ప్రకటన తప్పనిసరి చేస్తుంది. అంటే అర్హత పొందడానికి అధికారిక ప్రకటన అనేది తప్పనిసరి అన్నమాట. ఈ బిల్లుపై ఎందుకు వివాదం ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ముస్లిం ఆస్తుల హక్కులపై ముప్పు వాటిల్లుతుంది అని ముస్లిం కాని వ్యక్తులు ఎవరైనా వక్ఫ్ బోర్డులోకి అనుమతించబడితే దాని ద్వారా వక్ఫ్ ఆస్తుల మతపరమైన స్వరూపాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. దాంతోపాటు భవిష్యత్తులో అవినీతికి అవకాశం ఎక్కువగా ఉండబోతుంది అన్నట్టు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆధిపత్యం పెరగడం, దీనివల్ల అధికారులకు అధికారం ఎక్కువగా ఉండడం వల్ల వక్ఫ్ ఆస్తులను నేరుగా నియంత్రించే ప్రయత్నంగా చూస్తున్నారు. దీనివల్ల కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ముస్లిం నేతలు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక ముస్లిం స్థలాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని ఇంకొక అభిప్రాయం కూడా వెలువరించారు. కొన్ని పురాతన మసీదులు కానీ, దర్గాలు కానీ, సమాధుల దగ్గర సరైన డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు. కానీ కొత్త నియమాల ప్రకారం అధికారిక ప్రకటనలు లేకుండా వాటిని మనం హక్కులు లేకపోవచ్చు. దాంతో చారిత్రక స్థలాల భవిష్యత్తుపై ఒక అనిశ్చితి అనేది నెలకొంటుందని ముస్లిం పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వం మద్దతుదారులు ఈ బిల్లును అవినీతిని అరికట్టే ఒక రిఫరెన్స్గా చూస్తున్నారు. ముస్లిం కాని వ్యక్తులు కేవలం పరిపాలన పాత్రలో మాత్రమే ఉంటారని, మతపరమైన అంశాలలో ప్రభుత్వం జోక్యం ఉండదని వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, ఈ రోజుకి ఏప్రిల్ 3 నాటికి లోక్సభ ఈ బిల్లుని ఆమోదించింది. పెద్ద చర్చల తర్వాత ఆమోదించింది. ప్రస్తుతం రాజ్యసభలో ఈ బిల్లు చర్చ కొనసాగుతుంది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఇది రాష్ట్రపతి గౌరవార్థం పంపబడుతుంది. ఆ తర్వాత మాత్రం ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది. ఇది మొత్తం వక్ఫ్ బిల్లు, దాని గురించి జరుగుతున్న రచ్చ మొత్తం ఇందులో క్షుణ్ణంగా తెలుసుకున్నామని ఆశిస్తున్నాను. జై హింద్.